హై ఫ్రెండ్స్, మనకైతే ఇది హయ్యర్ చెస్ట్ ఫ్రేజర్ అనమాట. ఈ చెస్ట్ ఫ్రేజర్లో మనం ఈ సైట్కి వచ్చి మనం ఇలా క్లామీటర్ చూసినప్పుడు మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి 4 amps అనేది చూపిస్తుంది అనమాట. ఇలా 4 amps చూపించినప్పుడు మనకి అక్కడున్న ఇష్యూస్ని మనం గమనించాలండి. ఆ గమనించకుండా మనకి మనం 4 amps తీసుకుంటుందని ట్రిప్ అయిపోద్ది. మామూలుగా అంత amps అనేది తీసుకోకూడదు. కాబట్టి మనకి ఇక్కడ ఏం జరిగిందనేది చూడాలన్నమాట. అందుకే నేను మన స్టూడెంట్స్కి 3 minutes వీడియో అనేది పెట్టండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనకి ఒక క్లారిటీ అనేది రావాలన్నమాట. యాక్చువల్గా ఇది 4 amps తీసుకోవట్లేదన్నమాట. మనకి ఇందులో క్లామీటర్ ఇష్యూ అనమాట. ఈ క్లామీటర్లో మనకైతే లోపల బ్యాటరీస్ అనేది అయిపోయినప్పుడు కూడా ఇలాంటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ రేర్లీ జరుగుతాయి. ఈ బ్యాటరీ మార్చేసిన తర్వాత మనకైతే అది పర్ఫెక్ట్గా చూపించడం అయితే జరిగిందనమాట. దీంట్లో ప్రాబ్లం వచ్చేసి మనకి రిఫ్రిజరెంట్ అనేది ఎక్కడో కానీ లీక్ అయిపోయిందనమాట. అది దానివల్ల దాంట్లో రిఫ్రిజరెంట్ లేక మనకి కూలింగ్ అనేది రావట్లేదు. మనం ఇది చౌకింగ్ ఇష్యూస్ అని మనం అయితే అనుకుంటాం 4 amps అనేది తీసుకున్నప్పుడు. తర్వాత మన స్టూడెంట్స్ అయితే బ్యాటరీ కంప్లైంట్ అని నిర్ధారించి బ్యాటరీ మార్చేసి చెక్ చేసి చూశారనమాట. చూసినప్పుడైతే మనకి ఆ యాంప్స్ అనేది మనకి 0.78కి వచ్చేసింది. అది మినిమం అంటే మన కంప్రెషర్ వితౌట్ లోడ్ మీద రన్నింగ్ అయ్యే యాంప్స్ అనమాట. అప్పుడు దాన్ని మనం అప్పుడైతే ఐడెంటిఫై అనేది చేసామో ఆ తర్వాత మనం ప్రెజర్ అనేది పెట్టి ఆ ప్రెజర్ అనేది పెట్టిన తర్వాత అప్పుడు మనకి లీక్ అనేది దొరకడం జరిగిందనమాట. ఇలా మనం ఏదైనా ఏ స్టూడెంట్స్ అయినా సరే మనకి ట్రైనింగ్ అయిపోయినాక ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మనమైతే వాటిని మినిమం 3 minutes వీడియో అనేది పోస్ట్ చేస్తే కనుక నేను దాన్ని అబ్జర్వ్ చేసి మీకైతే కంప్లీట్గా నేను పూర్తిగా మీకు ఇష్యూ అనేది 99% మీకైతే కంప్లీట్ అయ్యేటట్టు చేస్తూ జరుగుద్ది. మీరు ఇది అందరూ స్టూడెంట్స్ గమనించాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.